దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. తెలుగు రాష్ట్రాలకు కీలక జీవనాడిగా భావించే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. కృష్ణా బేసిస్లో వర్షాభావ పరిస్థితులు, ఎగువ ప్రాంతాల నుంచి ఆశించిన మేర వరదలు రాకపోవడంతో ప్రాజెక్టులో నీటి మట్టం వేగంగా పడిపోతుంది. దీంతో తాగునీరు, సాగునీరు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సాగునీటి విడుదలను అధికారులు నిలిపివేయగా పరిస్థితి మరింత దిగజారే రెండు తెలుగు రాష్ట్రాల్లో జల సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు తాగునీటి, సాగునీటికి పెనుగండంగా మారనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు కీలకంగా ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఈ సంవత్సరం కృష్ణా బేసిన్ పరిధిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి కూడా ఆశించిన మేరకు వరద రాకపోవడంతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం అట్టడుగుకు చేరుకోవడంతో సాగర్ ఉమ్మడి ఆయకట్టు పరిధిలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. అయితే ప్రస్తుతం జలాశయంలో 513 అడుగుల మేర మాత్రమే నీరు ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన డెడ్ స్టోరేజ్ 510 అడుగులు. అంటే మరో 3 అడుగులు నీరు కిందికి వెళ్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటిని వాడుకోవడానికి వీలుండదు. సాగర్ యొక్క నీటి నిల్వ సామర్థ్యం 312 టీసీఎంలు. అయితే ప్రస్తుతం 138 టీసీఎంల నీరు మాత్రమే నాగార్జున సాగర్ లో ఉంది. నాగార్జున సాగర్ సాగునీటి, తాగునీటి అవసరాలను తీర్చలేని స్థితికి చేరుకుంటున్న క్రమంలో సాగర్ నీటి మీద ఆధారపడిన ప్రాంతాలలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన అధికారులు ఇప్పటికే నాగార్జున కుడి, ఎడమ కాలువలకు సాగునీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. కేవలం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఏఎంఆర్పి ద్వారా అత్యంత తక్కువ 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకి 510 అడుగుల డెడ్ స్టోరేజ్ స్థాయికి పడిపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని జల సంక్షోభం తలెత్తుతుంది. సాగర్ నీటి మట్టం 500 అడుగుల కంటే కిందికి పడిపోతే కాలువలు, ప్రధాన గేట్ల ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేసే రైతులు పీకల లోతుల్లో కష్టాల్లో పడతారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ కు చేరుకుంటే ఆ తర్వాత నాగార్జున సాగర్ నీటి వినియోగం కృష్ణా నది యాజమాన్య బోర్డు మరియు కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోకి వెళ్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపైన కఠినమైన ఆంక్షలు విధిస్తారు. సాగర్ కుడి, ఎడమ గట్టులపైన ఉన్న జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేస్తారు. ఇక సాగర్ లో ఉండే కొద్దిపాటి నీరు తాగునీటి అవసరాల కోసం మాత్రమే రిజర్వ్ చేస్తారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు ఒక చుక్క నీటిని కూడా కేటాయించరు. రెండు తెలుగు రాష్ట్రాలు సాగర్ నీటిని ఇష్టానుసారంగా వాడుకునే హక్కును కోల్పోయి కేఆర్ఎంబి నిర్ణయంతోనే అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అవసరం మేరకు నిర్ణయం తీసుకొని నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం సాగర్ ఆయకట్టు పరిధిలో సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి.
శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.